గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు మాదిరెడ్డి ప్రతాప్ గారు, డీజీ ఫైర్స్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో జరిగిన గుల్జార్ హౌస్ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకర విషయం. అటువంటి సంఘటన ఇకపై ఆంధ్రప్రదేశ్ జరగకుండా ఏం చేయాలి? చాలా దురదృష్టకరం, మమ్మల్ని అందరినీ కలిసివేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం గుల్జార్ హౌస్ని గమనిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు మనం ముందు అనుకున్నట్టుగా ఉన్నాయి. వాటందరికీ కూడా ఇవి డెమో చూపిస్తారా, లేదా వాళ్ళకి ఎలాగా ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? అంటే షాపుల కింద ఉండి మిక్స్డ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, 1, 2 కాదు సార్. మీరు హెరిటేజ్ బిల్డింగ్ వరకు మంచి కాన్సెప్ట్ చెప్పారు, కానీ బ్రీతింగ్ బాల్కనీ కాన్సెప్ట్ ఈ ఏసీల మూలంగా ఏంటంటే మనం ఈ హెరిటేజ్ బిల్డింగ్ను కూడా కిటికీలు ముందు అంత పెద్ద ప్రమాదాలు జరిగేవి కాదు, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకని మనకు డబ్బులు వచ్చినాయి. మీరు క్యాంటిలివర్ స్ట్రక్చర్ అని ఇలా పెట్టుకోవచ్చండి. అంటే ఎలా అంటే ఇప్పుడు స్టీల్ తోటి కొండల్లో గుట్టల్లో స్లమ్ ఏరియా ఉన్న వాళ్ళకి ఫైర్ జరిగిందంటే మీ మిషన్ వెళ్ళడానికి టైం పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 పోలేదు కూడా. అట్టప్పుడు మీరు ఒక మోటార్ సైకిల్ ద్వారా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఇంకా స్లమ్ ఏరియాలో పోతే అక్కడైతే మోటార్ సైకిల్ చిన్న చిన్న నడకదారులే ఉంటాయి, కానీ అసలు పెద్ద వాహనం వెళ్ళటానికి అవకాశమే లేదు. ఫైర్ జరిగింది ఉన్న బిల్డింగ్లో. ఫైర్ ఆపిన తర్వాత ఆ స్ట్రక్చర్ కూడా ఖరాబ్ కాకుండా, స్ట్రక్చర్ కూడా పాడు కాకుండా ఉండే విధంగా మీరు ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. అంటే అది ప్రత్యేకంగా ఏంటంటే మనం ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యవహారాల గురించి మనం వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు మాదిరెడ్డి ప్రతాప్ గారు, డీజీ ఫైర్స్ ఆంధ్రప్రదేశ్. మాదిరెడ్డి ప్రతాప్ గారు ఎక్కడ పనిచేసినా ఆయనకు మార్క్ కనిపిస్తుంది. సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేలా ఏ పనైనా చేస్తుంటారు. సాధారణంగా టెక్నాలజీ ఉంది, డబ్బులు ఉన్నాయి అని ఏదోదో చేస్తున్న కొంతమంది ఆఫీసర్లకి ఆయన పూర్తిగా విభేదిస్తారు. ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యకి పూర్తిగా పరిష్కారం వాళ్ళతోనే చేయించడం, ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ముందు మనకు మనంగానే ప్రయత్నం చేస్తామన్న దీంట్లో ఆయన ముందుంటారు. ప్రస్తుతం ఫైర్స్ డీజీ ఏపీగా ఉన్నారు ఆయన. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గుల్జార్ హౌస్ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకర విషయం. అటువంటి సంఘటన ఇకపై ఆంధ్రప్రదేశ్ జరగకుండా ఏం చేయాలి? ఒకవేళ జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చే వరకు అక్కడ ఉన్న బాధ్యతలు ఏం చేయాలనే విషయాన్ని సార్ నాడు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఒక చిన్న మార్క్ ఉంటుందండి. అంటే ఎక్కడో వస్తుంది ఏదో టెక్నాలజీ కాకుండా ఉన్న టెక్నాలజీని వాడుకొని అందుబాటులో అందరినీ తీసుకురావడం అనేది మీకు ఒక మార్క్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు గుల్జార్ హౌస్ ఇష్యూ జరిగింది, 17 మంది చనిపోయారండి. అటువంటి సంఘటన జరగాలని కోరుకోవట్లేదు, కానీ అటువంటి సంఘటనలు ఏపీలో జరగకుండా ఉండాలంటే ఒకవేళ జరిగితే ప్రజలు ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఈ విషయం ఒకసారి మీరు అవగాహన చేసి. ఎందుకంటే మీరు ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, బాల్కనీ, బ్రీతింగ్ బాల్కనీ అనేది. అది కొత్త కాన్సెప్ట్. ఆ బ్రీతింగ్ బాల్కనీ వల్ల వచ్చే ప్రయోజనాలు ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి హెరిటేజ్ బిల్డింగ్లో ఫైర్ జరిగితే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ హెరిటేజ్ బిల్డింగ్లో ఏసీలు పెట్టుకోవడం అని చేస్తున్నారు, కానీ
వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ ఇచ్చిన ప్రయారిటీ ఫైర్కి ఇవ్వట్లేదు విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనం తిరుపతి అవ్వచ్చు, విశాఖపట్నం, ఇటు విజయవాడ, శ్రీకాకుళం వరకు హెరిటేజ్ బిల్డింగ్ చాలా ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రాణ నష్టం చాలా భారీగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి నష్టం పక్కన పెట్టిన పర్వాలేదు, కానీ మీ డిపార్ట్మెంట్ ఒక మోటివేటివ్ ఆ ప్రాణ నష్టం జరగకూడదని. కరెక్ట్. ఈ రెండింటిని ఎలా మీరు బేస్ చేస్తూ మీ దగ్గర ఇన్నోవేషన్ ఈ డిపార్ట్మెంట్లో ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, చార్మినార్ అనేది మన చారిత్రక ప్లేసు. హైదరాబాద్ అందరిది, మనం ఉండే ప్లేసు మనది, మన తెలుగువారి ప్లేసు. అటువంటి ప్లేస్లో ఈ ఆదివారం జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, మమ్మల్ని అందరినీ కలిచివేసింది. దాని పర్యవసానాలు ఏంటి, అటువంటి యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో జరగటానికి అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన ఫస్ట్ దృష్టి సారించాను. సారిస్తే అటువంటి నేరో లేన్స్, ఓల్డ్ ప్లేసెస్, మిక్స్డ్ బిల్డింగ్స్. మిక్స్డ్ అంటే కింద షాపు, 2-3 అంతస్తుల షాపులు, దానిపైన నివాసం ఉండటం పరిపాటిగా చాలా ప్రాంతాల్లో, ఎస్పెషలీ ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్లో. ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, 1 టౌన్ ఏరియా. తిరుపతి ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద తిరుపతిలో పిలిగ్రిమ్ టౌన్ కాబట్టి ఎన్నో ఏళ్ళుగా కింద షాపులు పైన సంసారం ఉండటం జరుగుతూ ఉంది. అలానే మన హ్యాండ్లూము, టెక్స్టైల్ టౌన్స్ ఉన్నాయి. ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, నగిరి, మంగళగిరి, ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో కూడా చీరాల మీరు పోయి చూస్తే అన్ని దగ్గరలో కింద శారీ షాప్ ఉంటుంది, పైన గెస్ట్ హౌస్ ఉంటుంది, దాని తర్వాత వీళ్ళు సంసారం చేస్తూ ఉంటారు అనమాట. అంటే పిల్లలు, వృద్ధులు 24 గంటలు దాంట్లో నివాసం ఉంటూ ఉంటారు అన్నమాట. చాలా ప్రాంతాల్లో ఈ హౌస్లకు కానీ ఈ షాపులకు కానీ చాలా నేరో లేన్స్తోనే యాక్సెస్ ఉంటుంది. వాటికి కనెక్ట్ చేసినటువంటి స్టేర్ కేసులు కూడా చాలా నేరోగానే ఉంటాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అందులో ప్రత్యేకంగా శారీస్ అంటే శారీస్, క్లాత్ మెటీరియల్స్, మన రోజువారీ ఉపయోగించేటువంటి వస్తువులు, సూపర్ బజార్లు, ఇవన్నీ కూడా ఏంటంటే కార్బన్ మెటీరియల్స్ చాలా క్విక్గా అంటుకుంటాయి అన్నమాట మంటలకి. దాని తర్వాత విపరీతమైన స్మోక్ జనరేట్ చేస్తుంది. ఇది పరిస్థితి. సో ఈ స్మోక్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒక స్మోక్కి ఎక్స్పోజ్ అయినటువంటి మనిషి 2 నిమిషాల్లో స్పృహ పడిపోతాడు, 10 నిమిషాల్లో చనిపోతాడు. ఇంత భయంకరమైనటువంటి వాతావరణం. సో అక్కడ ఇప్పుడు చార్మినార్లో జరిగింది. సో మరి ఈ ప్రాంతాల్లో జరగకూడదా అంటే మన అదృష్టం. జరగకూడదని కోరుకుంటున్నాం, కానీ ఇప్పటిదాకా జరగలేదని ఎందుకు అది అదృష్టం అని చెప్తున్నాను. సో కాకపోతే ఏంటంటే దీనికి జనరల్గా ట్రెడిషనల్గా మన వాళ్ళు పరిష్కారాలు ఏంటంటే ఫైర్ ఇంజిన్ అప్రోచ్ అయ్యేటట్టు వైడ్ రోడ్స్ ఉండాలి, లేకపోతే వెడల్పోయినటువంటి స్టేర్ కేసులు ఉండాలి. ఇది పాత భవనాలు, ఇంకా ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, అది ఇది అని మాట్లాడతాం. కానీ ఆ నిబంధనలు అక్కడ అంటే ఆ నిబంధనలే శాస్త్రీయంగా లేవని నేను భావిస్తున్నాను. ఆ నిబంధనలే మనకు ప్రాక్టికల్గా ఉపయోగపడేటట్టుగా లేవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సడన్గా ఆ రోడ్లు విస్తరించడం కానీ, ఆ భవనాలను పగలగొట్టి ఆ నిబంధనలకు అనుగుణంగా మరొకసారి కట్టడం కానీ, లేకపోతే వైడ్ పెద్ద పెద్ద స్టేర్ కేసులు ఏర్పాటు చేయటం కానీ జరగటం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందుకని మనం ఏంటంటే ప్రాక్టికల్గా ఏం చేయగలం, ఉన్న దాంట్లో ఏం చేయగలం, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వనరులతోటే ఏం చేయగలం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంత పెద్ద ట్రాజడీస్ని ఖచ్చితంగా నివారించడానికి అవకాశం ఉందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను అనమాట. అది భావించడమే కాదు, మేము యాక్చువల్గా ఏంటంటే మా పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నిటికీ కూడా ఈ ప్రమాణాలని మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అవి ఎక్స్పెన్సివ్ కాదు, అవి ఖరీదైనవి కాదు. అది దాని యొక్క మంచితనం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం గుల్జార్ హౌస్ని గమనిస్తే అది పాత భవనమే. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సేట్ అక్కడ ఉంటున్నారు.
ఆయన షాప్ నడుపుతున్నారు, కింద పైన ఆయన ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని చదివించాడు, వాళ్ళకి కూడా షాపులు పెట్టాడు. అలా వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాడు అతను. అందుకని అతను ఏంటంటే 4-5 షాపులు ఆ ఊళ్ళో పెట్టించాడు, వాళ్ళందరినీ సెటిల్మెంట్ చేశాడు. ఆయన ఆ రోజు సిగ్గా ఉన్నాడని చెప్పేసి వీళ్ళందరూ ఆయన మూలంగా బాగుపడిన వాళ్ళు కాబట్టి ఆదివారం అని చెప్పి ఏదో ఫంక్షన్కి వచ్చి అందరూ అతను చూడటానికని ఆ ఇంటికి వచ్చారు అన్నమాట. అరే మన పిల్లలు, కోడళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏమవుతుంది, మంచం ఉన్నా లేకపోయినా కింద పైన పడుకుని వాళ్ళందరూ అక్కడ ఉన్నారన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఏసీలన్నిటినీ ఆన్ చేసి పడేశారు. నార్మల్గా ఏంటంటే 4-5 ఏసీలు పెట్టుకున్నా, అసలు ఫస్ట్ పాత భవనం అండి ఇది. ఈ పాత భవనానికి ఏసీ అనేది ఒక పెద్ద యంత్రం, దాన్ని మనం బిగిస్తున్నాం. ఇప్పుడు మనకు డబ్బులు వచ్చినాయి కాబట్టి మనం ఈ ఏసీలని అఫోర్డ్ చేసుకోగలుగుతున్నాం. ఈఎంఐ కడితే ఆటోమేటిక్గా టకాన వచ్చి ఏసీ బిగించేస్తాం. అవును, మన 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 నగరాలన్నిటి కూడా వేడి ప్రాంతంలో, ఉష్ణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ మూలంగా కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. మనకందరికీ కొద్దిగా డబ్బు వచ్చింది, సో మనం కొద్దిగా కంఫర్ట్గా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. ఈ కంఫర్ట్తో పాటు కొద్దిగా సేఫ్టీ మీద దృష్టి సారిస్తే మీకు ఇటువంటి ప్రమాదాలని నివారించవచ్చు అనేటువంటిదే నా యొక్క సబ్మిషన్. ఎలా నివారించవచ్చు? ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ఏసీ అనేది పెట్టుకున్నాం. ఏసీ పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు పాత భవనం కాబట్టి దానికి సంబంధించిన వైరింగ్ ఏదైతే ఉంటుందో, కరెంటు మోసేటువంటి వైర్లు ఏవైతే ఉంటాయో అవి గోడల లోపల ఉంటాయి, ప్లాస్టర్ లోపల ఉంటాయి, కనపడవు మనకి. కానీ వాటి ద్వారానే దానికి విద్యుత్తు అందాలి. ఆ వైర్లు మొట్టమొదటి డిజైన్ చేసినప్పుడు 2-3 ఫ్యాన్లకి, 3-4 లైట్లు వేయటానికి కెపాసిటీ ఉన్నటువంటి కరెంటును మోసేటువంటి శక్తి కలిగినటువంటి వైర్లు. అంటే ఇట్ ఈజ్ లైక్ అవి గాడిద అనుకోండి, ఒక గాడిద 50 కేజీలు మోస్తుంది. కానీ మనం ఏసీలు 4-5 తగిలించామనుకోండి, దానికి 500 కేజీలు వేసినట్టు అనమాట. అప్పుడు అది ఏమవుతుంది, నెమ్మదిగా ఆ వైర్లు వేడెక్కి దాని చుట్టూ ఉన్న ప్లాస్టరు కరిగిపోయి అది అప్పుడు అంటుకుంటాయి అన్నమాట. అదే షార్ట్ సర్క్యూట్. అక్కడ వాళ్ళందరూ పిల్లలందరూ 3 తరాల వాళ్ళు వచ్చి అక్కడ పడుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న 4-5 ఏసీలు అన్నీ ఫుల్ బ్లాస్ట్లో పనిచేస్తుంటే వాళ్ళు వేయంగానే అది ఏమీ షార్ట్ సర్క్యూట్ కాల, అది వేడెక్కి ఎందుకని దానికి కెపాసిటీకి మించి ఈ లోడ్ అనేది ఉంది. అప్పుడు ఆ ప్లాస్టిక్ పోయి అది అంటుకున్నాయి అన్నమాట. అంటుకోగానే ఏమవుతుందంటే విపరీతం కరెంట్ వచ్చేసి ఆ వైర్ అంతా వేడెక్కి ఆ చుట్టూ ఉన్న ప్లాస్టర్ ఏంటంటే కరిగిపోయి విపరీతమైనటువంటి నల్లటి స్మోక్ వచ్చేస్తుంది. మంటల కన్నా స్మోక్ ఎక్కువ వస్తుంది. ఈ స్మోకు ఎయిర్ కండిషన్ రూమ్ అంటే మనం ఏం చేస్తున్నామండి, మొత్తం క్లోజ్ చేసేస్తాం. స్మోక్ బయటికి పోవడానికి అవకాశం లేదు. ఎందుకని ఎయిర్ కండిషన్ బయటికి పోవడానికి అవకాశం లేదని క్లోజ్ చేసాం, స్మోక్ కూడా బయటికి పోతుంది. అప్పుడు స్మోక్ కాన్సన్ట్రేషన్ ఈ రూమ్లో పెరిగిపోతుంది అన్నమాట. పెరిగితే దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ స్మోక్ ఎక్స్పోజర్ అయితే గట్టిగా 2 నిమిషాల్లో మనం స్పృహ పడిపోతాం, 10 నిమిషాల్లో మనం చనిపోతాం. అదే ఎగ్జాక్ట్గా అక్కడ అదే జరిగిందన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్. చనిపోవటం ఎందుకు జరిగింది, స్మోక్ మూలంగా. సో ప్రమాదం జరగకుండా అంటే ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ని నివారించడానికి మనం ఏం చేయొచ్చు అనేది. అందులో ఏంటంటే బిల్డింగ్ మొత్తం పగలగొట్టి మళ్ళీ బిల్డింగ్ చేయటం అట్లా కాకుండా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చుతో ఉన్న దాంట్లోనే చేసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి దానిపైన మనం దృష్టి సారించాలి. అందుకని ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేదానికి ఒక 4-5 ఇష్యూస్ మనం మాట్లాడుతాం. ఒకటి ఏంటి, ఫస్ట్ ప్రమాణం, ఈ వైర్లు ఏదైతే ఉందో అవి మనం పెట్టినటువంటి ఏసీని మోయగలవా లేదా. ఇంకొకటి ఏదైనా ఎలక్ట్రికల్ సాధనం పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ కొత్తది పెట్టుకున్నాం, లేకపోతే
మనం లేకపోతే డిష్ వాషర్ తెచ్చుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకుంటాం, మైక్రోవేవ్ తెచ్చుకుంటున్నాం, అవన్నీ కూడా ఈ ఉన్న వైర్ మోయగలదా లేదా అనే ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎస్ అంటేనే అది పెట్టుకోవాలి, లేకపోతే ఆ వైర్లని బలమైన వైర్లని మార్చుకోవాలి. రెండోది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు FRLS వైర్స్ అని కొత్తగా వస్తున్నాయి. FRLS అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్. అంటే ఏంటంటే మామూలు ప్లాస్టిక్ వైర్లుగా కాకుండా దానికి షార్ట్ సర్క్యూట్ అయినా ఈవెన్ మంట అగ్గిపుల్ల గీసి దానికి పెట్టినా అది అంటుకోదు. అలాంటివి తయారైపోయి కేబుల్. అదే కాకుండా ఆ కేబుల్ని మీరు నిప్పుల్లో వేసేసారనుకోండి, మంటల్లో వేసేసారని స్మోక్ రాదు. అలా తయారై చేశారు. ఎందుకని? ఇట్లాంటి ప్రమాదాలు నివారించడానికి. పోనీ ఆ FRLS కేబుల్స్ తోటి మీరు రీప్లేస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగినా అంత పోగొచ్చేది కాదు. అది దీంట్లో మర్మం అనమాట. అంటే ఇది పోనీ విపరీతమైన ఖరీదా అంటే అది కాదు. ఇది అంత సింపుల్గా ఒక ₹3 పర్ మీటర్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వైర్స్కైనా మీరు ఉపయోగించుకున్నారనుకోండి, ఎప్పుడైనా కొత్త పెద్ద పెద్ద ఏసీలు పెట్టుకునేటప్పుడు చాలా మటుకి వీటిని నివారించవచ్చు. రెండోది ఏంటంటే, ఇంతకుముందు మనం మొట్టమొదట్లో ఫీజులు అని వింటుండేవాడు. ఒక వైర్ కట్టాం, అది ట్రిప్ అయిపోయిందని అట్లా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. దాన్నే ఫీజుల స్థానంలో మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని వచ్చినాయి. ఆ MCBలు అంటారు. అది ఎంతో కాదు, 500 నుంచి 1500 రూపాయల్లో దొరుకుతుంది. ఆ MCBలు కన్నా ఏసీకి ఒకటి కానీ లేకపోతే రూమ్కి ఒకటి కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అంటే ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతున్నట్టు లెక్క అనమాట. అవసరానికి మించి ప్రసారం చేస్తుంది. అది అవసరానికి మించి ప్రసారం కొద్దిగా అయినా కానీ టక్కన ట్రిప్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది? ఆదిలోనే ఫైర్ ఆగిపోతుంది. దానికి వేడే రాకపోతే ఇంకే ఫైర్ ఎక్కడ మొదలవుతుంది? ఆదిలోనే ఆపేస్తుంది. సో అందువల్ల ఈ MCBలు పెట్టుకుంటే అది అందరికీ అందుబాటులో ఉన్నది. 500 రూపాయలు ఎవరికి అందుబాటులో లేదండి. అది కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. సో ఇది రెండో సూచన. మూడోది ఏంటంటే, ఈ గ్రౌండ్ ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ ఏదైతే చేస్తామండి, దానికి ఏంటంటే ఏదైనా ఎక్సెస్ కరెంట్ ఉన్నప్పుడు దానికి ఒక సింక్ కావాలి, ఎక్కడికొకటి వెళ్ళేటు. ఆ సింకే మన ఎర్త్ అనమాట. ఆ ఎర్త్కి ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. దాన్నే ఎర్తింగ్ అని అంటారు. ఆ గ్రౌండ్కి కనెక్ట్ చేయడం ఓ పద్ధతి ఉంటుంది. దానికి కూడా ఒక 5-10 వేల కన్నా ఎక్కువ ఖర్చు కాదు. అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. సో ఈ మాత్రం ప్రికాషన్స్ నాకు తెలిసిన సేటే కాదు, ఎవరైనా సరే వ్యాపారం చేస్తూ షాపుల కింద పెట్టుకొని హౌస్ పైన పెట్టుకున్న వాళ్ళకి అసాధ్యమైనటువంటి పనులు మాత్రం కాదు. దానికి బిల్డింగ్ ఏం మార్చక్కర్లేదు. ఇంకా దీనికన్నా కొద్దిగా బెటర్ సేఫ్టీ కావాలనుకుంటే మనకు ప్రతి దగ్గర ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఒక చిన్న బాక్స్ లాగా ఉంటాయి, క్లోజ్డ్గా ఉంటాయి. ఆ చిన్న బాక్స్ వాటికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా మంచి టెక్నాలజీ వచ్చిందండి. దాన్ని ఆటోమేటిక్ ఫ్లడ్డింగ్ అని అంటారు. అంటే దాంట్లోనే అప్పుడప్పుడు రవ్వలు కొద్దిగా అంటాం అట్లా పడతా ఉంటుంది అనమాట. అక్కడే ఫైర్ ఎక్కువగా మొదలవుతూ ఉంటుంది. మేము గమనించామన్నమాట. ఈ మధ్య ఝాన్సీ హాస్పిటల్లో కూడా ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్లోనే ఫైర్ మొదలైందనమాట. దానివల్ల 17 మంది పిల్లలు చనిపోయారు అక్కడ యూపీలో. అలా మీకు ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్స్లో అసలు రవ్వలు రావటం కానీ, స్పార్కులు రావటం కానీ, ఫైర్ మొదలు కావటం కానీ రాకుండా ఉండాలి అంటే జస్ట్ ఒక చిన్న వైర్ లాంటిది ఉంటుందండి. అది ప్లాస్టిక్గా కనిపిస్తుంది అనమాట. దాన్ని ఎక్కడైతే అలాంటి రావడానికి అవకాశం ఉంటుంది దాని చుట్టూ చిప్పేసి దానికి ఒక చిన్న CO2 సిలిండర్ ఉంటుంది అనమాట. దానికి కట్టేసి పెడతారు. నార్మల్గా అది క్లోజ్డ్ లూప్, అది ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. దాని ఖరీదు 14,000 ఒక ఎలక్ట్రికల్ ప్యానెల్కి. సో అదేం చేస్తుందంటే ఒకవేళ పొరపాటున ఇప్పుడు మనకేంటంటే ఇండియాలో స్టడీగా ఎలక్ట్రిసిటీ ఉండదు. అప్పుడప్పుడు పైకి వెళ్తుంది, అప్పుడు కిందకి వెళ్తుంది. దాని తర్వాత మనకి ఈ గాలులు తుఫాన్లు అలాంటప్పుడు ఇంకా ఫ్లక్చువేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లక్చువేషన్స్కి ఏంటంటే ఇక్కడ స్పార్కులు వచ్చేస్తుంటాయి. ఆ వైర్లు లూజ్గా ఉండి స్పార్కులు వచ్చేస్తాయి. అటువంటి స్పార్కుల మూలంగా ఒక్కోసారి ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి అరేంజ్మెంట్ ఆటోమేటిక్ ఫ్లడ్డింగ్ అని అంటాం. మేము ప్రతి హాస్పిటల్కి ప్రతి స్కూల్కి ఈ విధమైన ఆటోమేటిక్ ఫ్లడ్డింగ్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్తో పెట్టుకోవాలని నిబంధనలో పెట్టేశాం అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సింపుల్గా ఎక్కడైనా స్పార్క్ వచ్చిందనుకోండి, టక్కన అక్కడ హోల్ పడుతుంది ఆ వైర్కి. అక్కడ ప్రెషర్ సిలిండర్ ఉంది, టక్కన దాంట్లోంచి CO2 వెళ్తుంది, అది ఆపేస్తుంది. ఓకే. అది
సార్ ఇప్పుడు మీరు హెరిటేజ్ బిల్డింగ్లకి డిమాలిషన్ చేయకుండా ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు మరి ముందు అనుకున్నట్లుగా ఉన్నాయి. వాటందరికీ కూడా ఇవి డెమో చూపిస్తారా, లేదా వాళ్ళకి ఎలాగా ఏ విధంగా అవగాహన కల్పిస్తారా? ఇప్పుడు ఒకటే ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఫైర్ స్టాఫ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. అందులో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పరిజ్ఞానం యాక్చువల్గా ఫైర్ స్టాఫ్ లేదు. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ వాళ్ళకి ఉంటుంది అనమాట. అందుకనే మేము గవర్నమెంట్ టేకప్ చేస్తాం అనమాట. అందులో ఏంటంటే ఇట్లాంటి ప్లేస్లు అంటే షాపుల కింద ఉండి మిక్స్డ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, 1, 2 కాదనమాట. అందుకని మీడియా ద్వారా ఫస్ట్ మనం అప్రోచ్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంలో మనం మొదలుపెట్టాం. దాని తర్వాత వాళ్ళందరూ ఏదో ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి అని అటువంటి నిబంధనలు కూడా లేవు. ఎందుకంటే ఒక పర్టికులర్ హైట్ దాకా ఎటువంటి ఫైర్ ఎన్ఓసి అవసరం లేదన్నమాట. సో అందువల్ల ఆ హైట్ లోపలనే ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్స్ అన్నిటికీ వాటికి ఎటువంటి నిబంధనల ప్రకారం ఎటువంటి ఎన్ఓసీలు అవసరం లేదు. ఓకే. సో అందువలన వాళ్ళని కంపేర్ చేయకూడదు. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మన సేఫ్టీ సార్, అది మన సేఫ్టీకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అనుకోవడం ఏంటి, అదంతా వేస్ట్. ఆయన వాడికి ఏమి ఇంట్రెస్ట్, నీకు లేని ఇంట్రెస్ట్ వాడికి ఏమి ఉంటుంది, అట్లా ఉండదు అనమాట. అందుకని ఊరికే బ్యూరోక్రసీకి విపరీతమైన పవర్స్ ఇవ్వటము అది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ఏంటంటే కావాల్సింది అవగాహన రాహిత్యం అనమాట. ఈ అవగాహన రాహిత్యాన్ని కానీ మనం బ్రిడ్జ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు వైరింగ్ లోడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఎంసీబీలు పెట్టుకోవచ్చు, ఎఫ్ఆర్ఎల్ఎస్ కేబుల్స్ పెట్టుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా అలవాటు చేసుకుంటారు. ఓకే సార్, మీరు హెరిటేజ్ బిల్డింగ్ వరకు మంచి కాన్సెప్ట్ చెప్పారు, కానీ బ్రీతింగ్ బాల్కనీ కాన్సెప్ట్ అదే సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎలక్ట్రికల్ మూలంగా జరిగింది. సో ఈ ఏసీల మూలంగా ఏంటంటే మనం ఈ హెరిటేజ్ బిల్డింగ్ను కూడా కిటికీలు కూడా లేకుండా మొత్తం అన్ని క్లోజ్ చేసి పడేస్తాం. క్లోజ్ చేసి పడటం మూలంగా ఏంటంటే ఏదైతే స్మోక్ జనరేట్ అయిందో అది బయటికి పోవడానికి అవకాశం లేక అక్కడే ఉండిపోయి దానివల్ల స్మోక్ ఇన్హేల్ అయిపోయి యాస్ఫిక్సియా టు డెత్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అందువల్ల స్మోక్ని బయటికి పంపించేటువంటి విధానం ఖచ్చితంగా ఉండాలి. అదే ఇంతకుముందు అంత పెద్ద ప్రమాదాలు మనకి ఎప్పుడు జరిగేవి కాదు. ఎందుకు జరిగేవి కాదు? బికాజ్ ఏసీ ఉండేది కాదు, దాని తర్వాత క్రాస్ వెంటిలేషన్ ఉండేది. సో ఏదైనా స్మోక్ జనరేట్ అయితే దాని తర్వాత విండోస్ ఓపెనే ఉంటాయి జనరల్గా. మరి ఏసీ లేకపోతే విండోస్ ఓపెన్ ఉంటాయి కదా. విండోస్ ఓపెన్ ఉంటుంది, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ప్రజలకి స్మోక్ మూలంగా చనిపోవడం అనేది ఉంటుంది. సో అందువల్ల ఇంతకుముందు అంత పెద్ద ప్రమాదాలు జరిగేవి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకని? మనకు డబ్బులు వచ్చినాయి సార్. డబ్బులతో పాటు ఏసీ వచ్చింది, కంఫర్ట్ వచ్చింది. కంఫర్ట్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ చూపించాం అనమాట. అందుకని దెబ్బతున్నాం. ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ వైర్స్ మోస్తాయా మోయవా, ఒకవేళ ఏదైనా ఎక్సెస్ అవుతే ట్రిప్ అవుతుందా లేదా, అటువంటి ప్రాథమికమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఏమైనా స్మోక్ జనరేట్ అవుతే అన్ని కిటికీలు మూసేస్తే ఎట్లా బయటికి వెళ్తుంది అనేది మనం ఆలోచించాలి. క్లోజ్ చేసి పడేస్తాం. ఎందుకని? ఎయిర్ కండిషన్ ఎస్కేప్ అవ్వకూడదు అనేటువంటి ఏకైక సిద్ధాంతం. రూమ్ కూల్ అవ్వదని. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ స్మోక్ని బయటికి పంపించే విధానం పట్టుకోవాలి. దానికి 2 సింపుల్ మార్గాలు. మామూలుగా ప్రతి ఇంటికి సార్ నార్మల్గా ఎలా ఉంటుందంటే బాల్కనీ ఉంటుంది. బాల్కనీ అంటే ఏంటి? జస్ట్ ఈ రూమ్ నుంచి బయటికి రాగానే ఫ్రెష్ ఎయిర్ మనకు వస్తుంటుంది, సూర్యుడు కనపడుతూ ఉంటాడు, బయటికి చూసినట్టుగా ఉంటుంది. అలాగైనా మనకి ఇల్లు ఉందనుకోండి, మీ రూమ్ అంతా బెడ్రూమ్ అంతా ఎయిర్ కండిషన్ అనుకోండి, అక్కడ ఏదో ప్రమాదం జరిగి బాగా స్మోక్ జనరేట్ అవుతుంది. జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్, గెట్ ఇన్ టు బ్రీదింగ్ బాల్కనీ. దాన్ని మేము బ్రీదింగ్ బాల్కనీ అని చెప్పాము. ఎందుకని? ఫ్రెష్ ఎయిర్ యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ నిలబడ్డారనుకో ఖచ్చితంగా మీరు బతికిపోతారు. ఇక్కడ ఏంటంటే ఆ బ్రీదింగ్ బాల్కనీకి అవకాశం లేకుండా వీళ్ళు ఎయిర్ కండిషన్ చేసేసారు. అందుకని నా ప్లీ ఏంటంటే మీరు ఎయిర్ కండిషన్ చేసుకోండి, మీరు సుఖంగా బతకండి, కానీ ఎయిర్ కండిషన్ 100% చేయకుండా ఒక 10% ఆఫ్ బిల్డింగ్ నాన్ ఎయిర్ కండిషన్ ఓపెన్ టు ఫ్రెష్ ఎయిర్ పెట్టండి. అదే బ్రీదింగ్ బాల్కనీగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా అక్కడ చనిపోయేవాడు కాదు. మీరు చార్మినార్ ఫైర్లో అండి 4 మనుషులు రూమ్ పైకి ఎక్కారు, వాళ్ళు బతికారు. ఎందుకు బతికారు? ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ యాక్సెస్ దొరికింది. ఆ విధమైన తెలివితేటలు ఉపయోగించి పైకి ఎక్కాలి అనేది లేనప్పుడు జస్ట్ అదే ఫ్లోర్లో కొద్దిగా ప్లేస్ ఓపెన్ టు ఫ్రెష్ ఎయిర్గా ఉండి క్రాస్ వెంటిలేషన్ ఉండి నాన్ ఎయిర్ కండిషన్ ఉందనుకోండి, మీరు 100% ఎయిర్ కండిషన్ చేయకుండా 10% నాన్ ఎయిర్ కండిషన్ పెట్టుకోండి.
దాన్ని క్రాస్ వెంటిలేషన్ ఓపెన్ ఎయిర్కి యాక్సెస్గా పెట్టుకోండి. దాంట్లో వాక్ చేశారనుకోండి, అదే బ్రీతింగ్ బాల్కనీ, మీరు సేవ్ అయిపోతారు. ఇంకా అటువంటి లేని బిల్డింగ్లో ఏం చేయాలి? ఏది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మొట్టమొదట బిల్డింగ్స్లో ఎక్కడ ఏసీ లేదు. కాదు, బ్రీతింగ్ బాల్కనీ లేని బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు. మనం ఏ విధంగా బాల్కనీ? అదే ఇప్పుడు బాల్కనీ చేసుకోవాలంటే మీరు ఎయిర్ కండిషన్ చేసుకోవడం మూలంగానే ప్రాబ్లం వచ్చింది. ఆ ఎయిర్ కండిషన్ అయినా 90% చేసి ఒక 10% వదిలిపెట్టి దానికి కిటికీలు పెట్టుకోండి, సరిపోయింది. దట్ ఈస్ వన్ వే. రెండోది ఏంటంటే కొద్దిగా స్పేస్ ఉందనుకోండి, మీరు క్యాంటిలివర్ స్ట్రక్చర్ అని ఇలా పెట్టుకోవచ్చండి. అంటే ఎలా అంటే ఇప్పుడు స్టీల్ తోటి ఇప్పుడు ఈ గోడ అనుకోండి, ఈ గోడకి ఇక్కడ మేకులేసి ఇది పెట్టేసాము, ఇంత ప్లేస్ ఇట్లా వచ్చేస్తుంది. దీనికి కొద్దిగా పెట్టేసుకుంటే ఇక్కడ బ్రీతింగ్ బాల్కనీ లాగా ఉంటుంది. హ్యాంగింగే ఉంటుంది కానీ మనం స్టీల్ తోటి ఈజీగా తయారు చేయొచ్చు. దీన్ని క్యాంటిలివర్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే దీనికి ఏమవుతుందంటే ఇట్లా పెడతారు, స్టేబుల్గా ఉంటుంది, షేడ్ లాగా ఉంటుంది, దీనిపై నిలబడచ్చు ఒక తలుపు పెట్టుకుంటే. అట్లా అన్నా కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఒక లేకపోతే చేసుకోవాలి. ఇది పెద్ద ఖరీదు కాదు ఇవన్నీ. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకోటి సరే అది కూడా ఇట్లా ఇట్లా అనమాట, ఈ గోడకి పెట్టేసి సరే అది కూడా సాధ్యం కాదని అనుకున్నాం అనుకోండి, ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇట్లా ఇలాంటివి ఉంటాయండి. దాంట్లో ఏంటంటే ఒక ట్యూబ్ పెట్టేసి పైన ఫ్యాన్ పెడతాం అనమాట. ఇది ఎయిర్ కండిషన్ రూమ్ కదా, అంటే కొద్దిగా ఎక్కువ డస్ట్ ఉండదు. అందువల్ల మనకు ఈ స్మోక్ డిటెక్టర్స్ పనిచేస్తాయి. మనం మామూలుగా బయట పెడితే స్మోక్ డిటెక్టర్స్ ఇండియాలో పనిచేయవు. మనకి ఏంటంటే ఎక్కువ డస్ట్ కాబట్టి అవి ఎప్పుడు ఫాల్స్ అలారం ఇస్తున్నాయి, పెట్టుకుని కూడా స్విచ్ ఆఫ్ చేసి పెడతాం. కానీ ఎయిర్ కండిషన్ రూమ్లో అవి పనిచేస్తాయి. ఎందుకని? కొద్దిగా థ్రెషోల్డ్ ఎక్కువ పెట్టుకుంటే ఎయిర్ కండిషన్ రూమ్లో డస్ట్ ఉండదు కాబట్టి పనిచేస్తుంది. ఇక్కడ స్మోక్ జనరేట్ అయింది అనుకోండి, అది అలారం వస్తుంది. మనకు అలారం కన్నా ముఖ్యంగా దీన్ని ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆన్ అయిందనుకో, ఇక్కడ ఏదైనా స్మోక్ జనరేటర్ అక్కడ లాగేస్తుంది బయటికి. సో అది ఎంత ఖరీదు? 20,000 నుంచి 50,000లో పని అయిపోతుందండి ఒక రూమ్, అంతే. అది కూడా మనం చేసినప్పుడు పెద్ద కష్టం కాదు అది. అంతే కదా. మీరు ఇప్పుడు ఎయిర్ కండిషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, మొత్తం అన్నీ క్లోజ్ చేస్తున్నారు, దాంతోపాటు ఒక చిన్న ఇది ఇన్లెట్ లాగా ఇది పెట్టేసి దానికి పైన ఫ్యాన్ పెట్టుకుంటున్నారు అనుకోండి. మరి ఎయిర్ కండిషన్ స్ప్లిట్ ఎయిర్ కండిషన్ పైన ఫ్యాన్ ఉంటుంది కదా, పైన ఇంకొక చిన్న మిషన్, ఇది ఏమి ఉండదు, మిషన్ కూడా ఏమి ఉండదు, ఓన్లీ ఫ్యాన్ ఉంటుంది చిన్న. ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది ఈ స్మోక్ డిటెక్టర్ చేస్తుంది. స్మోక్ డిటెక్టర్ స్మోక్ పట్టుకొని చేసేసింది అనుకోండి, ఇక నుంచి టక్కన దాన్ని లాగేస్తే మరి ఇంటెన్సిటీ ఆఫ్ స్మోక్ తగ్గిపోతుంది కదా, ఎవాక్యువేట్ అయిపోతుంది కదా. అందుకని మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నారండి ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు మస్ట్గా బ్రీతింగ్ బాల్కనీ ఉండాలని పెట్టారేమన్నా నామం? అంటే ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నార్మల్గా ప్రతి వాళ్ళు కూడా ఈ బాల్కనీస్ పెట్టుకుంటున్నారండి. ఈవెన్ దాని తర్వాత కారిడార్స్ని ఎవరు కూడా ఎయిర్ కండిషన్ చేయట్లా. అపార్ట్మెంట్ చేసుకుంటారు కానీ కారిడార్స్ని చేసుకుంటారు. ఎవ్రీ కారిడార్ ఇస్ ఎ బ్రీతింగ్ బాల్కనీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో కానీ ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, మల్టీ స్టోరీ అయినా కానీ ప్రతి వాళ్ళు కారిడార్స్ ఎవరు ఎయిర్ కండిషన్ చేయట్లా ఇండియాలో. సో కారిడార్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి అవన్నీ బ్రీతింగ్ బాల్కనీస్గా పనిచేస్తాయి. సో అపార్ట్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చారనుకోండి, యు ఆర్ సేఫ్ హౌ ఎవర్ హై ద అపార్ట్మెంట్ మే బీ. దాని తర్వాత అపార్ట్మెంట్లు ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఫైర్ అయినా కానీ అపార్ట్మెంట్ 4 గోడలు దాటి బయటికి రాదు. ఎందుకంటే మన ఇండియాలో వీఆర్ నాట్ యూజింగ్ వుడ్, వీఆర్ యూజింగ్ కాంక్రీట్. సో అందువల్ల ఐసోలేటెడ్గా అయిపోతుంది. అందువల్ల అంత ప్రమాదం మాత్రం కాదండి అపార్ట్మెంట్స్. ఇప్పుడు మోడర్న్గా వచ్చేది ఎంత హై రైజ్ అయినా సరే ప్రమాదమే కాదు. మన ఇండియాలో కన్స్ట్రక్షన్ మెథడాలజీ మూలంగా ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయింది. సో అనవసరంగా ఏంటంటే లాట్ ఆఫ్ పంప్ సెట్స్ అని దాని ఒక కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నారు, అంత అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, అపార్ట్మెంట్ గురించి చెప్పారు. కొండల్లో గుట్టల్లో స్లమ్ ఏరియా ఉన్న వాళ్ళకి ఫైర్ జరిగిందంటే మీ మిషన్ వెళ్ళడానికి టైం పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 పోలేదు కూడా. అటువంటిప్పుడు మీరు ఒక మోటార్ సైకిల్ ద్వారా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దాని గురించి చెప్పండి. అవునండి, ఇప్పుడు మనం స్లమ్ ఏరియాస్ ఇవన్నీ చూసామనుకోండి. మా దగ్గర నేను ఇక్కడ ఫైర్ రాగానే చూశాను అనమాట. ఏమి బండ్లు ఉన్నాయంటే అశోక్ లైలాండ్, టాటా బండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద లారీలు. ఈ లారీలు వెళ్ళాలంటే మీకు 9 మీటర్ల నుంచి మినిమం 12 మీటర్ల రోడ్డు కావాలి. కానీ మన ప్రజలు చాలామంది కూడా అలాంటి రోడ్లు లేని ప్రాంతాల్లో చాలామంది బతుకుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మన ప్రజలు కదా.
మన సిటిజన్స్ ప్రజలు ఎవరు వాళ్ళకి ఫైర్ వస్తే వాళ్ళని ఆదుకునే బాధ్యత నా మీద లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది కదా. సో ఇంకా స్లమ్ ఏరియాలో పోతే అక్కడైతే మోటార్ సైకిల్ చిన్న చిన్న నడక దారిలే ఉంటాయి, కానీ అసలు పెద్ద వాహనం వెళ్ళటానికి అవకాశమే లేదు. కానీ ఇక్కడ కృష్ణలంక అట్లాంటి ప్లేస్లు ఉన్నాయి కదండి, అక్కడ మేము లోపలికి వెళ్తే ఇలానే ఉంటుంది. అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి, అక్కడ బిజినెస్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి అన్నింటిని మూసేద్దామా? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మన ప్రజలే కదా, వాళ్ళకి అగ్ని ప్రమాదం, వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అన్ని ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటాయి, అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. సో దట్ ఈస్ ద మోటివేషన్ అనమాట. అది మోటివేషన్ మనం గమనించామనుకోండి, అప్పుడు నేను అక్కడ తిరుగుతుంటే ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ మాత్రం ఉంది. అంటే హీరో హోండా మోటార్ సైకిల్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉంటుంది, మోటార్ సైకిల్. సో నేనేమనుకున్నా అంటే వై నాట్ అసలు మోటార్ సైకిల్నే ఫైర్ ఇంజిన్గా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంటికి మోటార్ సైకిల్ ఉందంటే మోటార్ సైకిల్ వాళ్ళ ఇంటి దాకా వెళ్తుంది కదా. సో అలాంటప్పుడు మోటార్ సైకిల్ ఫైర్ ఇంజిన్గా కన్వర్ట్ చేసి ఎంత బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేసి మా కొంతమంది ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక అతను ఉన్నాడు, మంచి టెక్నికల్ బెంట్ ఆఫ్ మైండ్, వాళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెట్టి చివరికి ఏంటంటే మోటార్ సైకిల్ని ఒక ఫైర్ ఇంజిన్లో వాడుకునేటువంటి అడిషనల్ గ్యాడ్గెట్ని మా వాళ్ళు తయారు చేశారు. దాన్ని ఫ్యాబ్రికేటింగ్ చేయడానికి ఎంత అవుతుంది? అది ఎంత సార్ 10,000 కానీ. ఎలా చేస్తారు చెప్పండి. అంటే మీకు మేము వీడియో అది చేసాము, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చూపించాము. అది ఒక సాధారణమైన పౌరుడు, అంటే జస్ట్ పిల్లవాడు హూ ఈజ్ హ్యావింగ్ ఎ మోటార్ సైకిల్ కెన్ యూజ్ ఇట్ ప్రొవైడెడ్. మనం ఏంటంటే అట్లాంటి చిన్న చిన్నవి 10-20 వేలు అవుతుందండి ఒక్కోటి, మంచి స్టాండర్డ్స్కి తయారు చేయాలంటే కూడా. అది తయారు చేసి లేకపోతే కొనేసి కంపెనీస్ నుంచి మనం గ్రామస్తులకు కానీ ఇట్లాంటి ఇరుకు సందులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అందుబాటులో పెడితే ఎవరికి వాళ్ళు చిన్న చిన్న ఫైర్స్ని టకటక ఆపేయగలరు. దాంతోపాటు అట్లీస్ట్ 10-20 లీటర్లు మనం ఈ ఫోమ్ కెమికల్ కూడా పెట్టామనుకోండి. ఫోమ్ కెమికల్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 లీటరు నీటిలో కొద్దిగా ఒక 10 గ్రాములు ఈ ఫోమ్ కెమికల్ వాడితే అది 200 లీటర్లు నీటితో సమానం అండి ఫైర్ ఫైటింగ్. సో అందువల్ల కొన్ని ఫోమ్ డబ్బాలు ఈ పంపు కానీ పెట్టినట్టయితే ఎనీ బాయ్ విత్ ఎ మోటార్ సైకిల్ క్యాన్ గో అండ్ ఫైట్ ఫైర్స్ అండ్ మిటిగేట్ ద ఫైర్స్ అనమాట. ఎనీ సందులు గొందులు ఏమి ప్రాబ్లమే లేదండి. రెండోది ఏంటంటే సరే మన ఫైర్ ఇంజిన్ ఇప్పుడు ఉన్నాయి, సడన్గా మనం మార్చలేము, వాటితో ఎలా చేయాలి అంటే కోర్స్ ఫైర్ ఇంజిన్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, దానికి హోస్ రీల్ ఉంటుంది కదా, అది క్లాత్ మెటీరియల్తో తయారు చేస్తుంది, అది ఫ్లెక్సిబుల్, ఎంత దూరమైనా వస్తుంది. అది కొంత దూరం పంప్ చేసిన తర్వాత దాని పంపింగ్ పవర్ అయిపోతుంది. దాంట్లో తర్వాత ఏంటంటే బూస్టర్ పంప్స్ అని ఉంటాయి. లైక్ మన నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ గట్ట వాటర్ తెస్తాం, మధ్య మధ్యలో బూస్టర్ పంపులు పెట్టాం, అవి పెద్దవి, ఇది చిన్న మొబైల్. ఇది పెట్టామనుకోండి అంతే, ఈ వాటర్ని ఎంత దూరం అయినా తీసుకెళ్ళచ్చు, అప్పుడు మనం ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. అంతేగాని వెళ్ళిపోవచ్చు. అంత ఏముంది సార్, ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి మనం 5 TMC వాటర్ తెచ్చుకుంటే, కాకపోతే పెద్ద పెద్ద పంపులు ఇవేంటంటే చిన్న వాటర్ జెట్టే కదా కావాల్సింది. ఇది 1 కిలోమీటర్ కొట్టింది అనుకోండి, దాని తర్వాత 2-3 పంపులు ఇట్లా మొబైల్ పంపులు పెట్టామని ఈజీగా ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు, అదేం పెద్ద విశేషం విచిత్రమేం కాదు. అందుకని ఈ పిడివాదన ఒకటి చేస్తుంటారు అన్నమాట, ఖచ్చితంగా ఫైర్ ఇంజిన్ వచ్చేటట్టు చేయాలి, ఫైర్ ఇంజిన్ బిల్డింగ్ చుట్టూ తిరగాలి, ఇదంతా ఇవన్నీ చాలా తప్పు వ్యవహారాలు సార్. ఇప్పుడు ఉన్నటువంటి మన పరిస్థితుల్లో కానీ ఈవెన్ చిన్న చిన్న పట్టణాల్లో కూడా అర్బన్ ల్యాండ్ స్పేస్ అనేది వెరీ 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 ఎక్స్పెన్సివ్. అది ఖాళీగా పెట్టాలి, ఫైర్ ఇంజిన్ ఏదో లారీ తిరగటానికి, వాటర్ ట్యాంక్ తిరగటానికి అనేది అవివేకం సార్, అది చాలా తప్పు నిబంధన అనేది. అది 18th సెంచరీ ఆలోచన. అది ఇప్పుడేముందండి, ఇప్పుడు ఎన్ని రకాల టెక్నాలజీస్ వచ్చినాయండి, ఎంత బాగుంది పరిస్థితి. మీరు ఫైర్ ఇంజిన్ ఎక్కడ పెట్టినా అక్కడక్కడ బూస్టర్ పంపులు పెట్టుకుంటూ ఉండిపోతే 4-5 కిలోమీటర్లు నేను వాటర్లో పైప్ లైన్ తీసుకెళ్ళలేనా ఏంటి? వాటర్ కొట్టడమే కదా, ఆ వాటరే ఎందుకు కొట్టాలి? వాటర్ అంటే పెద్ద పైప్ లైన్ మీరు దానికి ఫోమ్ కలిపారనుకోండి, 1 లీటర్ 200 లీటర్లు అవుతుంది. ఇంకా ఈజీగా ఎఫెక్టివ్గా తక్కువ వాటర్ తోటి మన పనులు నడిపించవచ్చు. అసలు వాటర్ లేకుండా సమ్మర్లో మా రాయలసీమ ప్రాంతం ఉంది, ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో మనకు వాటరే ఉండదు, మంచినీళ్ళకే ఉండదు. దాని బదులు ప్రతి హాస్పిటల్లో 20,000 లీటర్లు వాటర్ ఉండాలి, ప్రతి స్కూల్లో 10,000 లీటర్లు వాటర్ ఉండాలి. ఏమన్నా అర్థం ఉందా సార్? అక్కడ యూనివర్సిటీలు కాలేజీలు ఉంటే 2 లక్షల లీటర్లు వాటర్ ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మంచినీళ్ళు తాగడానికి లేదురా అంటే
ఒక 10 టీఎంసీ వాటర్ ఒక అనంతపూర్ టౌన్లోనే ఫైర్ ఫైటింగ్ కోసం నిలవబెట్టాలండి. ఎట్లా సాధ్యమవుతుందండి? అది మనం తలకాయ ఉపయోగించి ప్రాక్టికల్గా ఆలోచించి ఇట్లా ఫోమ్ విధానాలు వాడామనుకోండి, అసలు వాటర్ లేకుండా పనిచేసేటువంటి ఫైర్ ఫైటింగ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయండి. ఏరోజాల్ అనే ఉంటుంది. అది ఏంటంటే మన పుస్తకంలాగా మామూలుగా సాలిడ్ మెటీరియల్ అండి జనరల్గా. దీన్ని క్లోజ్డ్ రూమ్స్ అయితే దీన్ని కీ తీసేసి దాంట్లో వేసేసామనుకోండి, ఇది మొత్తం గ్యాస్ అయిపోతుంది అండ్ ఫైర్ని సప్రెస్ చేస్తుంది. దీనికి ఏం వాటర్ అవసరం లేదండి. ఇట్లాంటివి ఉన్నాయి. అలానే డీసీపీ పౌడర్ అని ఒకటి ఉంది. అది ఒక 100 కేజీలు 200 కేజీలు డ్రమ్లో తీసుకెళ్ళచ్చు. దాన్ని కూడా ఊరికే ఇలా లివర్ ప్రెస్ చేస్తే వాటర్ జెట్ వెళ్ళినట్టు వెళ్తుందండి. వెళ్ళి ఫైర్ని ఆపేస్తుంది. అది ఇంకా ఎంత ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ బండ్లు వచ్చేస్తున్నాయి, దానిపైన వాటర్ కొడితే ప్రమాదం పెరిగిపోతుంది. అవును, ప్రతిదానికి మైండ్లెస్గా వాటరే వాడుతున్నాం. అది కరెక్ట్ కాదండి. ఈ డీసీపీ పౌడర్ వాడామనుకోండి, మన ఎలక్ట్రికల్ ఫైర్స్, బ్యాటరీ ఫైర్స్, ఆయిల్ ఫైర్స్, వీటన్నిటిని కూడా మనం చాకచక్యంగా ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ఎన్బీసీ నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది కూడా చాలా అవుడేటెడ్ డాక్యుమెంట్ కంప్లీట్గా. వాళ్ళకి నేను ఉత్తరాలు రాస్తున్నాను, సందేశం మా ఎంపీలు మినిస్టర్ల చేత కూడా రాయిస్తున్నాను. ఏమంటే అరే మన ఇండియా అనేది చాలా డైవర్స్ కంట్రీ. మన ప్రాంతంలో చూస్తున్నాం కదా, ఒక సిటీ విజయవాడ సిటీలోనే క్రిస్టల్ ల్యాంక్ ఉంది, 1 టౌన్ ఉంది. దాని తర్వాత కొద్దిగా పాస్ట్ లొకాలిటీస్ ఉన్నాయి, వేరే వైడ్ రోడ్స్ ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయి. మనం నిబంధనలు పాటించిన వాళ్ళ కోసమే కాదు కదా, నిబంధనలు పాటించకుండా ఉన్నటువంటి మన అభాగ్యులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కాపాడాల్సిన బాధ్యత మనది ఉంది. దానికి వేరే టెక్నాలజీస్ రావాలి. అంటే ఒక లారీ ఉంది, ఆ లారీ మీ చుట్టూ తిరగాల్సిందే అంటే ఎట్లా కుదురుతుందండి? ఎన్ని దారులు పెడతారండి? ఎంత అర్బన్ స్పేస్ వేస్ట్ చేస్తారండి? ఇప్పటికే తలమూసిన భారం అయ్యి మన ఇల్లులు కొనుక్కోలేక శ్రముల్లో ఉంటున్నారు. శ్రముల్లో ఎందుకు ఉంటున్నారు? అర్బన్ స్పేస్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి. ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ప్రతి బిల్డింగ్ చుట్టూ లారీ తిరగాలంటే. సో ఈ నిబంధనలు హేతుబద్ధమైనవి కాదండి, అది అవసరం లేదండి. మీరు జస్ట్ ఫైర్ ఇంజిన్ ఇక్కడ నిలబడ్డా, నీకు నీళ్లు కావాలంటే పైప్ లైన్ వేసుకోండి, మధ్యలో బూస్టర్ పంప్ వేసుకోండి, ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు కదా కొట్టడానికి. ఇంకా దాని బదులు వేరే టెక్నాలజీస్ ఉపయోగించుకుంటుంటే ఫైర్ ఇంజిన్ లేకుండా కూడా చేయొచ్చు కదా. ఫారిన్ కంట్రీస్లో ఏదో వాటర్ ట్యాంక్ చుట్టూ తిరగటం అనేది లేదండి, ఎప్పుడో పోయిందండి. నేను అమెరికాలో ఉన్నా అండి, యూరోప్లో ఉన్నా అండి, అక్కడ ఎక్కడ బిల్డింగ్ చుట్టూ తిరగటం అట్లాంటివి ఏమి లేదండి. మా క్లాస్మేట్స్ యాక్చువల్గా ఒకసారి నేను సీఎం ఆఫీస్లో ఉద్యోగం చేశాను. వచ్చినప్పుడు అప్పుడు నేను ఐటీకి ఇన్ఛార్జ్ అండి, ఐటీను పరిశ్రమలకు ఇన్ఛార్జ్ సీఎం ఆఫీస్లో. సీఎం సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను. ఆ టైంలో నా క్లాస్మేట్స్ లండన్ నుంచి వచ్చారు. వస్తే నేను ప్రౌడ్గా ఏం చేశాను, మన మాదాపూర్, గచ్చిబౌలి, అక్కడ మన ఐటీ పరిశ్రమ ఉంది కదా, ఆ ప్రాంతంలో తిప్పి చూడు నేను ఇది మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెడుతున్నాము, ఇక్కడ వేవ్ బిల్డింగ్ తెప్పించాము, దాని తర్వాత ఐసిఐసి బిల్డింగ్ పెట్టించాను, అక్కడ 15,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలానే మా మాదాపూర్లో మేము ఈ రాజా మైండ్ స్పేస్ పార్క్ అనేటువంటి పెట్టించాము. ఇలా స్టార్ట్ అయింది. దీంట్లో ఇప్పుడు 60,000 మంది, 50,000 మంది, 20-30,000 మంది పనిచేస్తున్నారు. అలా మేము అని చెప్పుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత మేము ఐఎస్బికి వెళ్ళాం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కొద్దిగా అబ్జర్వ్ చేసి ఈ ప్రాంతం అంతా చూసిన తర్వాత ఏం మాట్లాడారు తెలుసా, ప్రతాపు ఏంటి బిల్డింగ్ మధ్య ఇంత గ్యాప్లు ఉన్నాయేంటి మీ దగ్గర అని అడిగారు. అవునండి, నిబంధనల ప్రకారం చుట్టూ ఫైర్ ఇంజిన్లు తిరగాలి, అది ఇది అని నేను చెప్పాను. పిచ్చోళ్ళ ఉన్నారు, మీకన్నా లండన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ ప్రమాదాలు ఎక్కువయ్యా. అండ్ ఎందుకు అంటే మేము చాలా వుడ్ వాడతాము, దాని తర్వాత మా శీతల ప్రాంతం కాబట్టి మేము శీతాకాలంలో బిల్డింగ్ని వేడి చేయాల్సి వస్తుంది, మీకు వేడి చేసే అవసరాలే లేవు, మీకు ఎయిర్ కండిషన్ తప్పకే ఏముండదు పెద్ద, మీరు అసలు వుడ్డే వాడరు, మీ దగ్గర లేదు కాబట్టి మేము వుడ్ వాడతాము, ఫ్యూయల్ ఉంటుంది, వేడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎయిర్ కండిషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, అందువల్ల మా బిల్డింగ్స్ చాలా ప్రమాదకరమని. మేము పెట్టుకోవట్లేదు, మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? అసలు మీ మొత్తం లెక్క కడితే చూడంగా మీ గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో ఉన్నటువంటి అంత ఆఫీస్ రియల్ ఎస్టేట్ మాకు 2/2 మైల్స్లో లండన్లో ఉంటుందండి. మీరు ఇంత స్పేస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇంత అర్బన్ ల్యాండ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇట్లా స్ప్రాలింగ్గా అనవసరంగా వేస్ట్ చేసుకుంటూ కట్టారు కాబట్టి మీకు అర్బన్ ల్యాండ్
ఈ రోడ్స్ డ్రైన్స్ వీటి అన్నిటికీ ఖరీదులు ఉంటాయి కదా, చాలా తక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందండి. యు ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ జాబ్, సంథింగ్ వెరీ సీరియస్లీ రాంగ్, ఆ బిల్డింగ్ రెగ్యులేషన్ మార్చండి అని చెప్పి వాళ్ళు నాకు సలహా ఇచ్చిపోయారు. సో మీకు అందుకని నేను యాక్చువల్గా ఇక్కడ మంత్రి గారికి కూడా నేను లెటర్ రాస్తున్నాను అనమాట. ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారంగా ఎఫ్ఎస్ఐ ఎలా ఉంటుంది తెలుసా అండి? లండన్లో 15 టైమ్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మన ఇండియాలో 4 టైమ్స్ ఉంటే చాలా గొప్ప అనమాట, చాలా విచిత్రం. సో కానీ సింగపూర్లో ఎంత ఉంది? 15 టైమ్స్. హాంకాంగ్లో ఎంత ఉంది? లేకపోతే టోక్యోలో ఎంత ఉంది? లేకపోతే అమెరికాలో ఎంత ఉంది? చైనీస్ కొత్త సిటీస్లో ఎంత ఉంది? షెంజన్, గాంగ్డాంగ్, వీటన్నిటిలో కూడా 10+, 10 లెస్ లేదు. మనం 5 వచ్చేలకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఎందుకు అని కంట్రోల్, సప్రెస్, రెడ్యూస్, లైసెన్స్, ఇది కాదండి పదాలు. మన భారతదేశానికి జనాభా ఎక్కువ, ఇప్పుడిప్పుడే అర్బనైజ్ జరుగుతుంది. అర్బనైజ్ జరిగేటప్పుడు మనం పెట్టేటువంటి ఖర్చుకి ఎక్కువ రిటర్న్ వచ్చేటట్టుగా మనం ఈ అన్నెసెసరీ సెట్ బ్యాక్స్ తగ్గించాలండి. మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒక టెక్నాలజీ ఉంటుందండి. ఒక ఫైర్ జరిగింది మన బిల్డింగ్లో, ఫైర్ ఆపిన తర్వాత ఆ స్ట్రక్చర్ కూడా ఖరాబ్ కాకుండా, స్ట్రక్చర్ కూడా పాడు కాకుండా ఉండే విధంగా మీరు ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. అంటే అది ప్రత్యేకంగా ఏంటంటే మనం ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యవహారాల గురించి మనం ఆలోచించామండి. ఈ కోల్డ్ స్టోరేజెస్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడైనా సరే కోల్డ్ స్టోరేజ్ అనే దాంట్లో ఫైర్ జరిగిందనుకోండి, దాంట్లో మిరపకాయలు లేదా ఏదో అన్నీ పెట్టుకొని ఉంటారు. అది కానీ పొరపాటున ఫైర్ అంటుకుంది అంటే ఈ రోజుల్లో ఎక్కడైనా సరే ఇండియాలో అక్కడ అనే తేడా లేకుండా అది ఆ ఉన్న మెటీరియల్ అంతా తగలబడిపోవాల్సిందే. దాని తర్వాత ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోవాల్సింది. అప్పటిదాకా ఫైర్ డిపార్ట్మెంట్ ఊరిని నీళ్లు జరగటం తప్పితే లోపలికి వెళ్ళేది లేదు, దాన్ని కంట్రోల్ చేసేది లేదు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. సో ఇదేంది ఈ కాలంలో కూడా ఇది మొత్తం తగలబడి కింద పడేటట్టయితే ఏంటిది కథ? సరే దానికి ఏంది ప్రివెంటివ్ మెథడ్స్ అంటే మన వాళ్ళు ఏం చెప్తారు, ప్రతిదానికి ఒకటే ప్రివెంటివ్ మెథడ్, యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో టెక్నాలజీ అట్ ఆల్. దానికి ఏంది డౌన్ కమ్మర్ బెటరైజర్, దానికి వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టుకోవడం, దానిపైన ఒక 50,000 లీటర్లు వాటర్ ట్యాంక్ కట్టడం. సో అది ఎవడు కట్టుకోలేడు. దాని తర్వాత ఆ వాటర్ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కట్టుకొని అవన్నీ పనిచేస్తున్నాయని ఆ స్ట్రక్చరు మొత్తం డెమాలిష్ అయిపోవాల్సిందే, అదంతా కాలిపోవాల్సిందే. ఎందుకంటే ఆ టెక్నాలజీ కంప్లీట్లీ ఇన్అప్రోప్రియేట్, యూస్లెస్, ఇట్ డస్ నాట్ వర్క్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. సో అందువల్ల దీన్ని ఒక సవాల్గా స్వీకరించాం. అరే దీన్ని 10 నిమిషాలు కంట్రోల్ చేయాలి భయ్, ఇదేంటి ఇది 21st సెంచరీ అని. అందుకని ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ని కన్సల్ట్ చేశాను. ఇక్కడ పాసర్లపూడి అని పెద్ద ఫైర్ జరిగింది ఓఎన్జీసీ అంటే, అందుకని ఓఎన్జీసీ హ్యాస్ ఎ బిగ్ ఫైర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి పోయారు. అక్కడ మేము నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒకడు లక్కీగా ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టాడు. దాన్ని తీసుకున్నాను అనమాట. దాన్ని తీసుకొని దాంట్లో ఎక్స్పెరిమెంట్లు చేసాం. దాంట్లో ఏంటంటే నిజంగానే ఒక 50 బస్తాలు మిరపకాయలు పెట్టేసి తగలబెట్టేసి ఈ వాటర్ స్ప్రింక్లర్స్ నిజంగా ఆపుతున్నాయా లేదా అని చూసాం. అది ఫెయిల్ అయింది. దాని తర్వాత లిక్విడ్ నైట్రోజన్ అది ఓఎన్జీసీ వాళ్ళు తెచ్చారు, దాన్ని పంపు చేశాం. అది బాహటంగా మంటలు ఆపింది, కానీ లోపల రాచుకునేది ఉంది చూసారు, అది ఆపలేకపోయింది. దాని తర్వాత లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ చూసాం. లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా ఆపేసింది. రాచుకునేది కూడా ఏం మిగల. ఏంటి దానికి దీనికి తేడా ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటానికి అని చెప్పేసి నేను ప్రొఫెసర్స్ టీం పెట్టాను. మేము అందరం డిస్కస్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ 600 టైమ్స్ ఎక్స్పాండ్ అవుద్ది, -270 degrees ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది, మంటలు ఆపుతుంది. ఇది లోపల రాచుకునేది ఎందుకు ఆపట్లేదు అంటే నైట్రోజన్ ఈజ్ లైటర్ దాన్ ఎయిర్ అనమాట. ఆక్సిజన్ కన్నా లైటర్ ఉంటుంది, అందుకని ఆక్సిజన్ని డిస్ప్లే చేయలేకపోయింది. అదే CO2 అనుకోండి, ఈ CO2 ఈజ్ హెవియర్ దాన్ ఎయిర్. అంటే ఆక్సిజన్ కన్నా C అనేది బయట 12 అటామిక్ యూనిట్స్ పైన కూర్చొని ఉంటుంది కదా, అందుకని దాన్ని తొలగించేసింది. అందుకని రాచుకునే ఉండేది కూడా ఆగిపోయింది కంప్లీట్గా. సో అక్కడ ఇది క్లోజ్డ్ స్పేస్ కదా, దాంట్లోకి మనం ఏం లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ పంపు చేయగలిగితే 10 నిమిషాలు ఆగిపోతుంది. ఎందుకు నేను గ్యారంటీ చెప్తున్నా అంటే
ఆ రోజు మేము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అందరి ముందు 10 నిమిషాలు ఆగిపోవడమే కాకుండా మేము ఆక్సిజన్ మీటర్ పెట్టి ఇది ఈ ఈ ఛాంబర్కి లోపల అసలు ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అని కొలిసాం. మామూలుగా ఎయిర్లో 21% ఉంటుంది. ఎనీవేర్ 14-13% కింద తగ్గిందనుకోండి ఆక్సిజన్ శాతం, ఫైర్ బతకదు. కానీ విదిన్ 10 minutes ద ఆక్సిజన్ హ్యాస్ కమ్ డౌన్ టు బిలో 5. ఇది కార్బన్ డైఆక్సైడ్, లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ పంప్ చేస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేసింది. అందుకని బిలో 5 వచ్చింది ఖచ్చితంగా ఫైర్ ఆగిపోతుంది అనమాట. సో జస్ట్ హ్యావ్ టు పంప్ ఇట్ ఇన్ 10 minutes వీ కెన్ కంట్రోల్. అండ్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో నెగిటివ్ టెంపరేచర్లో ఉంటుంది. ప్లస్ వన్స్ ఇట్ రీచెస్ నార్మల్ టెంపరేచర్ ఇట్ ఎక్స్పెండ్స్ 600 times. ఓకే. సో అందువలన ఒక ట్యాంక్ తెచ్చామంటే దేర్ ఈజ్ నో వే దట్ ఫైర్ కెన్ సర్వైవ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఛాంబర్ లైక్ కోల్డ్ స్టోరేజ్. కాకపోతే ఏంటంటే దాన్ని డెలివరీ చేయడానికి ఒక సాలిడ్ పైప్ ముందే పెట్టాలన్నమాట. ఆ పైప్ని డిజైన్ చేయించి మొట్టమొదట పెట్టిద్దామని ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఒక అమెరికన్ కంపెనీ ఉంది హూ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళ ద్వారా శ్రీ సిటీలో ఉందన్నమాట, విఆర్వి అని అంటారు. వాళ్ళు ఫస్ట్ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్కి అది డిజైన్ చేస్తారు. ఇంత ముందులాగా మీరు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు పెట్టుకోకర్లేదు. ఇదేంటి ఓన్లీ ఎంటీ గొట్టాలు ఉంటాయి అంతే. ద మూమెంట్ దేర్ ఈజ్ ఎ ఫైర్ అనుకోండి, యూ జస్ట్ హ్యావ్ టు డూ నథింగ్, కాల్ దిస్ ట్రక్ విల్ కమ్. ఆ గొట్టాలకి కనెక్ట్ చేసి ఒక స్విచ్ నొక్కగానే 10 నిమిషాల్లో మొత్తం కౌంటర్ లేదు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ కోల్డ్ స్టోరేజ్ స్ట్రక్చర్ డ్యామేజ్ కాదు, దానిలో ఉన్న మెటీరియల్స్ కూడా మనం సేవ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు గమనించాల్సింది, ఈ మధ్య దుగ్గిరాల అని గుంటూరు దగ్గర దుగ్గిరాల మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ తగలబడింది. దాంట్లో 67 crores వర్త్ ఆఫ్ పసుపు స్టోరేజ్ ఉంది. దాంట్లో మరి ఫైర్ అంటుకున్న తర్వాత ఆగదని చెప్పాను కదా, ఈ 67 crores వర్త్ ఆఫ్ పసుపు 10 రోజుల పాటు కంప్లీట్గా దగ్ధమై మసైపోయింది. దాని తర్వాత ఈ కోల్డ్ స్టోరేజ్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయింది. 10 రోజుల పాటు 10 ఫైర్ ఇంజన్లు ఫైటింగ్ చేసింది. ఏంటి అంటే అక్కడి నుంచి పక్క వాటిని తగలబడకుండా చూసాం, అంతగానే ఏం చేయలేదు. ఇది పరిస్థితి. అదే కోల్డ్ స్టోరేజ్ మనం ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ దీనికి ఇట్లా ఎంటీ పైప్స్, టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే ఎంటీ పైప్స్ టు డెలివర్ దిస్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ పెట్టుకొని ఉన్నాం అనుకోండి. 10 రోజులు కాదు, జస్ట్ ఆ ట్రక్ రావడానికి, ఇప్పుడు దుగ్గిరాలకి ట్రక్ రావాలంటే 1 గంట పడుతుంది. ఎందుకంటే మనకి కంచికచర్లలో డిస్టిలరీస్ ఉన్నాయి, అక్కడ మీకు లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది అనమాట. అదే వాళ్ళ దగ్గర ట్రక్కులు చాలా ఉంటాయి. ఆ ట్రక్ అక్కడి నుంచి కంచికచర్ల నుంచి దుగ్గిరాలు రావాలంటే 1.5-2 గంటలు అవుతుంది. ఆ ఇన్ఫామ్ చేశారనుకోండి, అది వచ్చిన 10 నిమిషాలుగా అది ఆగిపోతుంది. 10 రోజులు ఉండదు కదా. గ్యారంటీగా ఎంత తొందరగా బండి వస్తే అంత తొందరగా మీకు సేఫ్ అవుతుంది. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఒకే ప్రాంతంలో సుమారుగా 100 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. అక్కడ ఒక ట్రక్ ఎప్పుడు నింపేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈ 10-20 నిమిషాల్లో రీచ్ కావచ్చు. అప్పుడు నీకు మెటీరియల్ డ్యామేజ్ కాదు, కోల్డ్ స్టోరేజ్ స్ట్రక్చర్ డ్యామేజ్ కాదు, టైం వేస్ట్ కాదు. దాని తర్వాత మీరు ఫిక్స్ చేసుకుంటానికి ఆ పైప్స్ నాట్ మోర్ దెన్ 10 lakhs పడుతుంది. అది ఇంకా ఎంత ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మేము మొదలు పెట్టామండి. అంటే ఫస్ట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ చేసాము, దాని తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది వేరే కారణాలు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. అవకాశం దొరికితే మళ్ళీ ఎవరు ఈ పైప్స్ డిజైన్ చేయగలరు, పెట్టగలరు అనేటువంటిది మనం గుర్తించాం. దానికి ఒక అమెరికన్ కంపెనీ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే మన ఇస్రోకి క్రయోజెనిక్ ఇంజిన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, మన శాటిలైట్ లాంచింగ్, అక్కడ వాళ్ళే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళని పట్టుకున్నారు. లక్కీలీ దే ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ శ్రీ సిటీ. సో వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో వీళ్ళని కల్పించాను. ఇప్పుడు ఫస్ట్ ఒక 4-5 కోల్డ్ స్టోరేజెస్కి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. అది చేయడానికి ఒక 3-4 months పడుతుంది. వన్స్ దట్ ఈస్ డన్, దెన్ ది హోల్ అసోసియేషన్ ఈజ్ రెడీ అనమాట టు రెప్లికేట్ అక్రాస్ ఆల్ ది కోల్డ్ స్టోరేజెస్. ఎందుకంటే అది తక్కువ ఖరీదు, ఒకసారి పెట్టారనుకోండి అది పాడైపోదు, పెద్ద మెయింటెనెన్స్ లేదు, అదేమీ అడ్డం రాదు. సో అండ్ ఇట్ ఈస్ ఎ గ్యారంటీడ్ అష్యూరెన్స్ దట్ వీ కెన్ స్టాప్ ద ఫైర్స్. ప్రాపర్టీ డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ కాదు,
దాని తర్వాత కోల్డ్ స్టోరేజ్ స్ట్రక్చర్ కొలాప్స్ కాదు. దాని తర్వాత ఇమీడియట్ ద మూమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసింది అనుకోండి, ఇంకా రేపొద్దున ఎవడు పాత వాటికి కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ ఏ రిట్రోఫిట్టింగ్, ఏమి డ్యామేజ్ చేయక్కర్లేదు, ఏదో పెద్ద ఏమి చేయక్కర్లేదు. అందుకని ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్స్ కావాలంటే ఇది ప్రీ కండిషన్గా పెడతారు. ఇప్పుడు దేశం అంతా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడా లేదు కాబట్టి ఫర్ ది ఫస్ట్ టైం వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ కాబట్టి సో వీ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఐటరేషన్స్. అందుకనే నేనేంటంటే ఒక్కళ్ళనే చేయకూడదు అని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ పీపుల్ దే ఆర్ నాట్ టెక్నికలీ క్వాలిఫైడ్ టు ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్. అందుకని ఏంటంటే టెక్నికల్ క్వాలిఫైడ్ ఐఐటి ప్రొఫెసర్స్, విఐటి ప్రొఫెసర్స్, కేఎల్ యూనివర్సిటీ ఇట్లా వాళ్ళందరినీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ దాంట్లో నిష్ణాతులైన వాళ్ళని నేను పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను అనమాట. సార్ ఫైనల్గా చెప్పండి, పబ్లిక్ ఏం చేయాలి సార్? ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి, జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు పబ్లిక్ అంటే ఇప్పుడు ఏ స్ట్రక్చర్లో ఉండారు అనే దాన్ని బట్టి ఉంటుందండి, ఉంటుంది. మనం ఇప్పుడు యాక్చువల్గా మనం కథనం మొదలుపెట్టడం చార్మినార్ సమస్య గురించి మొదలుపెట్టాం కాబట్టి చాలామంది ఇప్పుడు కూడా షాపుల కింద ఇల్లుల పైన పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నేను ప్రధానంగా మనవి చేసేది ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ సేఫ్టీ, మీరు ఇప్పుడు ఉన్న గ్యాడ్గెట్స్ మీరు పెట్టుకున్న వైర్స్కి మొయ్యగలవా లేదా చెక్ చేసుకో. వీలుంటే దయచేసి ఆ వైర్ని ఎఫ్ఆర్ఎల్ఎస్ కేబుల్స్ అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్ కేబుల్స్ తోటి మార్పించుకోగలిగితే అది ఎక్కువ ఖరీదు కాదు, మీకు చాలా హెల్ప్ చేసుకున్నట్లు అవుతారు. మూడోది ఏంటంటే ఈ ఫీజులు ఇప్పుడు డిజిటల్ ఫీజులాగా మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ వచ్చినాయి, వాటిని మీరు పెట్టించుకున్నట్టయితే మీరు అసలు ఈ ప్రమాదం జరగకుండా నివారించడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ ప్రమాదం అయినా కానీ జరిగింది అనుకోండి, పొగలు వస్తాయి. ఈ పొగల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. కానీ పొగ అనేది ఎంత ప్రమాదకరమైందంటే 2 నిమిషాలు మనల్ని పొటాషియం అన్కాన్షియస్ చేసేస్తుంది, 10 నిమిషాలు చంపేస్తుంది. అందుకని పొగ బయటికి పోవడానికి అవకాశాలను మనం పెట్టాలి. అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నారనుకోండి, మీకు అంత ఖరీదు లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నారు, అది ఆన్ చేసేట అక్కడ పొగ వెళ్ళిపోతుంది, అది బయటికి కొట్టేస్తుంది. అది ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 10%, 5% ఒక బాల్కనీ అన్న వదిలేస్తే, ఏసీ పెట్టుకోకుండా బయటికి క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, ఏదైనా జరిగితే మీరు అది బాల్కనీలో వచ్చి నిలబడండి, యు ఆర్ సేఫ్ అని నేను మనవి చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా అయినా కానీ మీరు ఇవన్నీ జరగలేదు, ఒకవేళ ఇరుక్కుపోయారనుకోండి, ఒక సింప్లెస్ట్ ఇష్యూ ఏంటంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక 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 దుప్పటి కానీ లేకపోతే టవల్ కానీ ఏది ఉంటే అది గుడ్డ ఈవెన్ షర్ట్ కానీ నీళ్ళలో ముంచడం ప్రధానం. నీళ్ళలో ముంచి ముక్కు కేసి పెట్టుకున్నారనుకోండి, దాని నుంచి గాలి పీల్చుకున్నారనుకోండి, ఈ స్మోక్ మిమ్మల్ని ప్రమాదం గురి చేయదు. ఎందుకు అంటే ఆ స్మోక్లో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయి, విష పదార్థాలు ఏవైతే ఉంటాయి, అవి ఈ వాటర్లో కరిగిపోతాయి. వాటర్ ఈజ్ ఎ గుడ్ సాల్వెంట్ అంటారు. అందుకని ఆ వాటర్ తడిలోంచి లోపలికి ముక్కులోకి వచ్చే లోపు ఆ టాక్సిన్స్ తీసేస్తాయి అన్నమాట. సో అందులో మీరు సరిపోరు, మీ ప్రమాదం తగ్గుతుంది. ఇది చాలా చిన్న చిట్కా. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ స్కూల్స్లో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తాను, పిల్లలకి నేర్పుతాను. ఒకసారి ఇలా నేర్పగా తల్లిదండ్రులు ఇద్దరు, ఒక అమ్మాయి చిన్న పాప, వాళ్ళు ఇట్లానే ఇంట్లో ఫైర్లో దొరికిపోతే ఈ పాపకి ఈ మాక్డ్రిల్ చేసింది గుర్తుంటే వాళ్ళ టవల్ నీళ్ళలో ముంచి వాళ్ళు ముగ్గురు కొట్టుకొని వాళ్ళు బాత్రూంలో నిలబడి ఉన్నారు. వాళ్ళు బతికిపోయారు, ఇల్లు అంతా కాలిపోయినారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా హౌస్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దోస్ పీపుల్ ఎవరైతే షాప్ కింద పెట్టుకుని ఇల్లు పైన పెట్టుకున్నారనుకోండి, షాప్లో ఏంటంటే లాట్ ఆఫ్ చాలా తగలబడేటువంటి వస్తువులు ఉంటాయి అన్నమాట. ఒకసారి తగలబడింది అనుకోండి, ఏ కారణం చేతైనా విపరీతమైన స్మోక్ వచ్చేస్తుంది. ఇది ప్రమాదం. ఎందుకని స్మోక్కి ఈ 2 నిమిషాలు మనల్ని అన్కాన్షియస్ చేసి 10 నిమిషాలు చంపేస్తుంది. ఇది ప్రమాదం. దీని నుంచి కాపాడాలంటే తక్కువ బడ్జెట్లో సింపుల్గా మీరు చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి ఈ ఎంసీబీలు అని ఉంటాయి, ఫీజులు అంటారు పాతకాలంలో. ఈ మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అది 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అది మీద పెట్టించుకుంటే ఈ ప్రమాదం ఒకవేళ జరుగుతుంటే టక్కన ఆపేస్తుంది, అది ప్రొసీడ్ కాకుండా చూస్తుంది. రెండోది ఏంటంటే, మీరు ఏదైనా గ్యాడ్గెట్స్ పెట్టుకున్న ఏసీలు అవి పెట్టుకుని ఉన్నారు కదా, ఈ పాత వైరు దీన్ని మోయగలదా లేదా ఈ బరువుని అనేది మీరు చెక్ చేయించుకొని
ఆ వీలు ఉంటే ఆ వైర్లన్నీ మార్చేసి ఎఫ్ఆర్ఎల్ఎస్ కేబుల్స్ అని కొత్తగా కేబుల్స్ వచ్చినాయి. అవి అంటించినా అంటుకోవు, మంటల్లో పెట్టినా కానీ పొగరాదు, ఎందుకంటే పొగ మూలంగా చనిపోతారు కాబట్టి. అటువంటి కేబుల్స్ తోటి అవి ఖరీదా అంటే ఖరీదు కాదు, చాలా తక్కువ రేటు. అందుకని వాటిని కానీ వాడుకుంటే మీకు ప్రమాదాన్ని నుంచి బయటపడవచ్చు అనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, మనం పైన ఉన్నప్పుడు మన ఇండ్లు కూడా మొత్తం ఎయిర్ కండిషన్ చేసుకున్నప్పుడు కనీసం కొంత ప్రాంతాన్ని ఎయిర్ కండిషన్ చేయకుండా ఓపెన్ టు ఎయిర్ పెట్టి వెంటిలేషన్ ఉండేటట్టు చూస్తే ఏదైనా జరిగినప్పుడు అక్కడికి పోయి నిలబడ్డాం అనుకోండి, బ్రహ్మాండం ఉంటుంది. దాన్ని బ్రీదింగ్ బాల్కనీ అంటున్నాం. ఇళ్ళకి అన్నిటికీ ఇంతకుముందు ఖచ్చితంగా కొద్దిగా వరండా ఉండేదండి, బాల్కనీ లాగా ఉండేది, అదే బ్రీదింగ్ బాల్కనీ. కాకపోతే దాన్ని కూడా క్లోజ్ చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకుంటే ప్రమాదం పెరుగుతుందని మా అభిప్రాయం అన్నమాట. దాని తర్వాత ఏంటంటే, అది కూడా సాధ్యం కాదు అనుకోండి, సింపుల్గా మీ ఇంటికి జస్ట్ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి. అది ఎప్పుడు ఆన్ చేయక్కర్లా, కనీసం ఇట్లాంటి సందర్భాలు ఆన్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న స్మోక్ను కొట్టేస్తుంది, మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఏది సాధ్యం కాదు మీరు దొరికిపోయారనుకోండి, మీకు ఉన్న చొక్కాను కానీ లేకపోతే అక్కడ ఉన్న టవలు ఏదన్నా దుప్పటి నీళ్ళలో ముంచేసి ముక్కు పెట్టుకున్నారనుకోండి, ఈ స్మోక్లో ఉండేటువంటి విష పదార్థాలు ఉంటాయి సార్, అవి మన లోపలికి వెళ్ళే ముందు ఈ నీటిలో కరిగిపోతాయి అన్నమాట. అందుకని వాటర్ ఈజ్ గుడ్ సాల్వెంట్ అని అంటారు. అందుకని తడిచిన బట్టలు ముక్కుకి కానీ పెట్టుకోగలిగితే యు ఆర్ మోర్ దెన్ సేఫ్ అనమాట. సో ఇది మా చిట్కాలు. అది అన్నీ అందుబాటులో ఉన్నాయని మీరు పాటించగలరని, మిమ్మల్ని మీరు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సేవ్ చేసుకుంటే బాగుంటుందని, ఎవడో వస్తారని ఎదురు చూడవద్దని. అగ్ని ప్రమాదం జరగకుండా ఉండాలంటే ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీకు జరుగుతున్న కరెంటు ఏ విధంగా ఉంది, కరెంట్ తీగలు ఎలాగున్నాయనే విషయాన్ని పూర్తిగా చూసుకోవాలంటున్నారు ప్రతాప్ గారు. అంతేకాకుండా కేవలం ఇంటీరియర్ డెకరేషన్ చేసాం, వెంటిలేషన్ లేకుండా చేస్తే మాత్రం ప్రమాదాలు జరుగుతాయి. ఒకవేళ జరిగిన తర్వాత కూడా వస్తే సార్ చెప్పినట్టుగా చిన్న ట్రిప్పు చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే, తడి బట్టనంతో ముక్కు మోసుకుంటే మీ ప్రాణాలు కాపాడుకుంటారు. ముఖ్యంగా వెంటిలేషన్ ఉంచడం ప్రయత్నం చేయండి. క్రాస్ వెంటిలేషన్ అనేది గతంలో ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి ఇవన్నీ చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదంటూ చెప్తున్నారు. కానీ సార్ చెప్తున్నట్టుగా ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ డిపార్ట్మెంటే రావాలి అని కాకుండా ముందు మీకు మీరుగా చేసుకొని ప్రతి సివిల్ని కూడా ఒక ఫైర్ ఫైటర్గా తయారైతే ప్రమాదాలు జరగకుండా ఉంటాయంటున్నారు మాదిరెడ్డి ప్రతాప్ గారు. ఇది గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో ఇకపై ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఉండాలంటే జరిగిన ఏం చేయాలనే విషయాన్ని మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారితో ఎక్స్ప్లెయిన్ చేయండి. వచ్చే వారం మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.